అవునత్త, అల్లుడికం వచ్చేరాదు. అల్లుడెరికమా అంటే అంటే అల్లుడు అత్తారింటికి వస్తే ఇల్లరికం, అత్త అల్లుడింటికి వస్తే అల్లుడిరికం. ఓహో, ఇల్లరికపు అల్లుడికి మర్యాదలు చేయడానికి మీకు రాకపోయినా అల్లుడిరికం వచ్చిన అత్తకి మర్యాద అద్దురిపోయేలా చేస్తాను. ఏమంటావుతా? నేనా మీ ఇంటికా? సచ్చినా రాను. ఈ చీకట్లో ఇలాగే ఏ ఫెసిలిటీ లేకుండా ఉంటే ఇక్కడే చేస్తానేమో. మమ్మీ ఏమంటుందో ఏంటో. హలో మంగతాయారు, మన ఒపీనియన్ అండి. చీకట్లో మగ్గుతావా, మా వైపు మొగ్గు చూపుతావా? అది నేను రానంటే నా అమ్మెందుకు వస్తాదబ్బి? రాదు, రాదుగాక రాదు. ఏ అమ్మీ? సరే మీ కర్మ. తాత పద పోదాం. ఏంటమ్మా శారద, మమ్మల్ని వింతగా అలా చూస్తున్నావేంటి? ఏం లేదు మామయ్య, సందర్భం లేకుండా మీరందరూ ఇలా వచ్చేసరికి. సందర్భం లేకపోయినా మమ్మల్ని సమయం ఇలా తీసుకొచ్చిందమ్మా. నా కూతురు మిల్లుకి కరెంట్ లేకుండా చేస్తే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నా మనవడు ఇల్లుకి కరెంట్ కట్ చేయించాడు. ఆ చీకట్లో చివాట్లు పడాల్సిన కర్మేంటి? నా కోడలి ఇల్లు ఉందిగా అని చెప్పి మనవడితో కలిసి మేమందరం వచ్చేసాం. ఇక నీకు అఖిల సంగతి తెలిసిందే కదా, తను రాదు, వినయ్ని రానివ్వదు. అవును, కనీసం కోడలనైనా తీసుకురావాల్సింది కదా నాన్న. నీ కోడలికి వద్దామనే ఆరాటం కళ్ళల్లో కనబడిందమ్మా. కానీ నా కంచు కనకరత్నం హైపర్ టెంపర్ అత్త రాదు రాదు అని కాలాడేసింది పాపం. అయినా ఎన్ని రోజులేమ్మా, ఇంకా స్తోపిక పట్టు. నా ఆలపాటి గిత్తని నీ కోడలిగా, నా పెళ్ళాంగా ఇదే గడపలో కుడికాలు పెట్టించి పర్మనెంట్ గా దాంతో ఇంట్లో దీపం పెట్టిస్తా.